హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు వచ్చి ఆదివారం మార్కెట్లోకి అయితే వచ్చేసాము. అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య డిస్టిక్. ప్రతి ఆదివారం ఇక్కడ తెల్లారితో 5 గంటలకే 4 గంటలకే 4:30కే స్టార్ట్ అవుతుందండి మార్కెట్. 4:30, 5 నుంచి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 11, 12 గంటల వరకు అయితే ఉంటుంది. ఈ మార్కెట్లో ఎన్నో చెయ్యి ఏమో చెయ్యి అనేది నేను మొత్తం రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ కనుక్కొని డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటి, వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయాలంతే. సో ఈరోజు అయితే ఫస్ట్ మనం నెల్లూరు జుడిపి పెద్ద పొటాయిలు అయితే ఏమేమి వచ్చినాయి, ఏం రేట్లు పోతున్నాయి అనేసి మనం కనుక్కుంటాము ఫస్ట్ వీడియోలో. తర్వాత వచ్చి మేకలకు సంబంధించింది, తర్వాత వచ్చి చిన్నపిల్లలకు సంబంధించింది చూస్తామండి. ఇదే మార్కెట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మార్కెట్లో కొంతమంది గేట్ అడిగారు, మార్కెట్కు గేట్ ఎట్లా ఏమనేసి. మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు అయితే గేట్ తీసుకునేది ఏమి ఉండదు, అంటే గొర్రెకి ఎంత అని ఉంటుంది. బయట పోయేటప్పుడు మాత్రం ఒక గొర్రెకి ఒక పొట్టేలకి అయితే, గొర్రెకి కానీ పొట్టేలు కానీ ఒక తలకి 40 రూపాయలు అయితే గేట్ తీసుకుంటారండి. ఇక్కడ పిల్లర్లో కొన్ని ఏరియాలో 30 తీసుకుంటారు, ఇక్కడైతే 40 రూపాయలు తీసుకుంటారు. రావడానికి గేట్ ఉండదు, పోవడానికి మాత్రం గేట్ ఉంటుంది. ఒక్కొక్క దాన్ని 40 రూపాయలు అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే పెద్ద పొటేన్లు, టాప్ క్వాలిటీ పొటేన్లు, ఈ 2 పొటేన్లు అయితే వ్యాపారం అయితే అయినాయి, తీసుకుంటే అయినారు, వ్యాపారం అయితే జరిగిపోయినాయి అనమాట. ఈ పొటేన్లు అన్న తీసుకున్నాడు, ఏం రేటు తీసుకున్నాడు కనుక్కుందాం. అన్న మీరే కదా కొనింది, ఏం రేటు కొన్నారన్నా? జత కొన్నారు అట్లే ఫ్రెండ్స్. చూస్తే ఈ జత మీద అట్లే 2 కొనేసినాడు అనమాట. ఆయన చెప్పడం మనకైతే 56 చెప్పాడు, కానీ 53,000 అయితే కొన్నారు. నేనైతే నేను చూసినాను 53,000 రూపాయలు అండి, 2 పొటేన్లు కలిపి. ఫ్రెండ్స్ చూస్తే చూడండి, ఒకటి పెద్దది, ఒకటి కాస్త చిన్నదిగా ఉంది. ఈ 2 అయితే ఇప్పుడే వ్యాపారం జరిగినాయి. 53,000 రూపాయలు అయితే అయిందనమాట. ఒకటి వచ్చి మీరు ఎట్లా లెక్కేసుకున్నా కూడా ఒకటి 25 ఒక 3,000 దీనికి ఎక్స్ట్రా వేసుకుంటే 27, 28 ఇది పడుతుంది. అది మిగతా 25 పడవచ్చు, లేదంటే ఇది 30,000 చిల్లర పడినా మిగతా ఇది ఉంటుంది అనమాట. సో ఈ 2 పొటేన్లు అయితే వ్యాపారం అయితే అయ్యింది. ఇది వచ్చి ఏజ్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా ఒక 1.5 ఇయర్ అట్లా ఉంటుంది. ఇది కూడా 1.5 ఇయర్ ఏజ్ ఉంటుంది, లేదంటే సంవత్సరం మీద 2-3 నెలలు జరిగి ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి అది 30 కిలోలు పడవచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 50, 55 కిలోలు, 60 కిలోల దగ్గర పడవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి 25 కిలోలు లేదా 27 కిలోలు మటన్ పర్పస్లో పడితే, లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 50 కిలోలు, 45 కిలోలు ఆ విధంగా పడవచ్చు. వ్యాపారం అయితే అయిపోయింది. ఎంతకైందనా? 56. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ 2 పొటేన్లు. సో ఇక్కడ ఒక నెల్లూరు జుడిపోయింది టాప్. ఫస్ట్ మన వీడియోలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమంటే ఫస్ట్ టాప్ క్వాలిటీ నెల్లూరు జుడిపీలు చూద్దాం. తర్వాత ఏమన్నా బ్యాచ్లు వచ్చినాయా, లేదంటే సింగిల్గా వచ్చినాయి, ఏం రేటు పోతే చూద్దాం అనమాట. ఇది కూడా నెల్లూరు జుడిపి ఉంది, టాప్ క్వాలిటీ. ఇది కూడా అన్నా మీదే కదనా? ఏం చెప్పారన్నా? 26.5, 26,500 అండి. ఈ పొటేన్లు చూడవచ్చు, నెల్లూరు జుడిపికి వస్తుంది, టాప్ క్వాలిటీ. 1 ఇయర్ ఏజ్ గ్రూపు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 45 ఆ విధంగా పడవచ్చు. వెయిట్ వచ్చేసరికి ఒక 23, 24 కిలోలు పడవచ్చు. 26,500. 26 అయితే 500 రూపాయి. అవి వచ్చి 53,000 రూపాయకి సోల్డ్ అయిపోయినాయి అనమాట. వచ్చి 26,000 రూపాయలతో చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది. ఇదే కదా ఫ్రెండ్స్. చూస్తే ఇక్కడ వచ్చే టాప్ క్వాలిటీ. ఇది కూడా నెల్లూరు జుడిపికి వస్తుంది. ఏం చెప్పినావు రేటు? 32,000 చెప్తాడు. ఒకటైనా తెచ్చింది ఈ వారమా? ఒకటే తెచ్చినావు? 2 తెస్తాడు మామూలుగా దొరకలా. 32,000 అయితే చెప్తున్నాడు అండి. ఇది 32,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఈ నెల్లూరు జుడిపి టాప్ క్వాలిటీ అనమాట. ఇది ఏజ్ వచ్చేసరికి ఒక సంవత్సరం వయసు అంతే కదా, సంవత్సరం 2 బళ్ళు అంతే. సంవత్సరం మీద 1 నెల ఇటు ఉంటుంది. 2 బళ్ళు అంటే సంవత్సరం మీద 1 నెల ఇటు ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక 27, 28 మటన్ పర్పస్లో పడితే ఒక 50, 55 కిలోలు, దగ్గర 60 కూడా రావచ్చు. పిల్లలు అయితే బాగా మంచి శ్రద్ధలో ఉంది. 55, 57 ఆ విధంగా వచ్చి లైవ్ వెయిట్ పడుతుంది చూడొచ్చు. 32,000 రూపాయలు చెప్తాను అనమాట ఈ పిల్లని. పిల్లలైతే సూపర్గా ఉంది. నేను చూద్దాం, కొన్ని బ్యాచ్ అయితే ఉన్నాయి. ఇంకొక పెద్ద పొడేలు అయితే ఉంది. నా ఏం చెప్పారు నా? 24,000.
ఎంత వయసునా? 2 సంవత్సరాలు. ఎంత వెయిట్ పడుతుందన్నా? 30 కిలోలు పడుతుంది. 24,000 అయితే చెప్తున్నానండి. ఇది 4 బుల్లు 2 సంవత్సరాలు 24,000 24,000 రూపాయలు చెప్తున్నానండి. దీన్ని 4 బుల్లు అంటే 2 సంవత్సరాల ఏజ్. వ్యాపారం అయితే ఉంది, వ్యాపారం జరుగుతుంది. 24 అంటే అడుగుతున్నాడు అనమాట. ఎంత కడతాను? 19 కడతాను. 19,000కి అయితే ఆస్కింగ్ అంట. 19,000 రూపాయలకి అడుగుతాడు. 20 అంటే 19,000కి ఏడు ఒకవేళ 21 22 ఆ విధంగా అయితే నమ్మచ్చు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ పొటైన్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఏం చెప్తారో కనుక్కుందాం. ఇక్కడైతే 2, 4, 6, 8 10 పొటైన్లు అయితే ఉన్నాయి. పొటైన్లు ఒకసారి చూడండి నీట్గా. ఈ బ్యాచ్లో ఎంత రేటు పోతాయి, ఏం చెప్తారు అనేది మనం కనుక్కుందాం. అన్నా ఎవరినా మొత్తం మీయేనా? ఎన్ని పొటైన్లు ఉన్నాయన్నా? 9 పొటైన్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే 9 పొటైన్లుగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద పొటైన్లు మొత్తం. ఎంత వయసు పిల్లలు అన్న ఇవి? 4 బుల్లు అంతా 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాలు. ఏం చెప్తాను ఒకటే తల? 27,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 2 ఇయర్స్ ఏజ్ గ్రూపు 27,000 అయితే చెప్తానండి ఒక్కొక్కటి. తల అంటే ఒక్కొక్క పొటైల్ని 27,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 27,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చూడొచ్చు మొత్తం ఈ బ్యాచ్లో 27,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చూస్తే 27,000 రూపాయలు అంతా 2 సంవత్సరాలు. అంటే ఎంత వెయిట్ పడతాయి అన్న ఇవే? ఎంత పడతాయి అనుకుంటారా? 30-35 కేజీలు పడతాయి. మటన్ పర్పస్లో 30-35 కిలోలుగా చెప్తాడు. ఒక 30-32 కిలోలు అట్లా రావచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 55-60 కిలోలు ఏది తగ్గదండి. పెద్ద పొటైన్లే చూడొచ్చు. 55-60 ఆ విధంగా పడతాయి ఖచ్చితంగా. చెప్పడం వచ్చి 30 చెప్పినా 32 కిలోలు ఖచ్చితంగా అట్లా బడ్డీగా ఉంటాయి. చూడొచ్చు పెద్ద పొటైన్ల సైజు వచ్చి పెద్ద సైజు పొటైన్లు. చూద్దాం. ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో ఏం తరగడుకుందాం. ఈ బ్యాచ్లో కూడా ఒక 5-6 పొటైన్లు అయితే ఉన్నాయి. ఇవి కూడా అంతా 1 ఇయర్ లేదంటే 1.5 ఇయర్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఏం రేటు పోతున్నాయి ఏమైంది మనం డైరెక్ట్గా వాళ్ళని అడుగుదాం. బ్రదర్ మీయే కదా? ఏం చెప్పారు బ్రదర్? జత ఫ్రెండ్స్ చూస్తే 33,000 అయితే చెప్తానండి. ఇది 33,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. ఇవి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంతా 1.5 సంవత్సరం ఉంది బ్రో. సంవత్సరం వయసు ఏజ్ వచ్చేసరికి 1 సంవత్సరంగా చెప్తానండి. 1 ఇయర్ ఏజ్గా చెప్తున్నాడు. ఎంత వెయిట్ పడతాయి అనుకుంటా ఒక్కోటి యావరేజ్గా? 20-25 ఆ మధ్యలో పడతాయి. 20-25 మధ్యలో పడేటిగా ఉన్నాయి అనమాట. మటన్ పర్పస్లో లైవ్ వెయిట్ వచ్చేసరికి 45 నుంచి 47-48 ఆ విధంగా పడచ్చండి. చూస్తే ఈ బ్యాచ్లో ఒక ఎర్ర పొట్టలు అయితే మిగతా నెల్లూరు జుడిపికి వస్తాయి అనమాట. అయితే పిల్లలు అయితే బాగున్నాయి చూడొచ్చు. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా పెద్ద పొట్టేల్లో చూద్దాము. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఈ వారం కాస్త తక్కువనే కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి నిన్నగానే ప్లాన్ చేసుకుంటారు అనమాట. నువ్వు ఏం చెప్పావునా? బాగుండవా? 25 చెప్పినావా? అమ్ముతాడవా? కొన్నావా? 25 25,000 అయితే చెప్తానండి. ఇది 25,000 రూపాయలు చెప్తున్నాడు. 2 బుల్లు అంటే ఒక సంవత్సరం మీద ఒక నెల ఎటువంటి పిల్ల అయితే బాగా నైస్గా ఉంది. 22,000 రూపాయలు చెప్తున్నాడు. వెయిట్ వచ్చేసరికి ఒక 24-23 ఆ విధంగా పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చేసరికి 45-47 ఆ విధంగా పడుతుందండి. 2 బుల్లు అంటే ఎంత సంవత్సరం ఉంటుంది? 1 సంవత్సరం ఉంటుంది అంతే కదా. ఇదేనమాట ఇది. నెక్స్ట్ ఏడు చూద్దాం. 3 పొటైన్లు. హాయ్ నా బాగుండవా? ఎన్ని తెచ్చావు? 3ఏనా? 1 అమ్మేసినావా? దీని జతలు పడితేనా? ఏం చేస్తాను ఇవా? 20-47 3. దాన్ని ఎంతకు అమ్ముతావా? 13,000. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో చూడొచ్చు 4 పొటైన్లు ఇచ్చినాడు. 1 అమ్మాడంట. 13,000కి అయితే అమ్మినాడంట. 13,000కి అయితే అమ్మినాడంట. ఈ 3 కూడా 47-45 ఆ విధంగా చెప్తున్నాడు. 13,000 రూపాయలు ఒక చెప్తాను అన్నమాట. ఒకటి 13,000 13,000 రూపాయలు చెప్తున్నాడు ఒకటి. 13,000 రూపాయలుగా చెప్తున్నాడు చెప్పడము. ఇంకా అయితే వ్యాపారం అయితే ఉంటుంది. ఇవి వచ్చేసరికి అంతా సంవత్సరం లోపల ఉంటుంది అంతే కదా. సంవత్సరం 11 నెలలు 10 నెలలు అట్లా ఉంటాయి. వెయిట్ వచ్చేసరికి ఒక 18 కిలోలు 20 కిలోలు మధ్యలో పడవచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక
30-35 కిలో లైవ్ వెయిట్ పడుతుంది. 30-35 కిలో లైవ్ వెయిట్, 18 కిలో ఆ విధంగా మటన్ పర్పస్లో పడవచ్చు. ఏం తక్కువ వచ్చినాయి ఈ వారం ఆ పొటేన్లు? తక్కువే కదా? అంగల్ రాలా నేను కలికి వచ్చి ఆడ ఫుల్గా వచ్చాయా? ఈడ తక్కువే కాస్త. ఈరోజు మటన్ అంత కటింగ్ లేవు కదా, ఈరోజు రిపబ్లిక్ డే, మటన్ చికెన్ అంత ఉండదు. దానికోసము నిన్న కలికిలో కూడా తగ్గినాయి, ఆడేం బాగానే వచ్చినాయి. ఏం చెప్పావునా? 24. ఎంత వయసు పిల్ల? 9 నెలలు. ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటున్నావా? 30 కిలోలు పడుతుందా? 24,000 అయితే చెప్తానండి. ఇది 24 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఏజ్ వచ్చి సంవత్సరం ఏజ్ గ్రూప్ అండి. వచ్చి ఒక 25-30 కిలోలు పడవచ్చు అని చెప్తున్నాడు. వెయిట్ లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 45-50 కిలోలు ఆ విధంగా పడవచ్చు. ఒక 27-28-27 మటన్ పర్పస్లో పడచ్చు. 24 రూపాయలు అయితే చెప్తాను అనమాట. 24,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే 24,000. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఇంకా తగ్గించి అమ్మేదానికి అవకాశం అయితే ఉండదు. సో చూస్తే మనం ఇంకా పెద్ద పొటైన్లు ఏమైనా ఉన్నాయంటే లోపల చూద్దాం. కాస్త ఒక 2 అయితే ఉన్నట్టుండే పెద్ద పొటైన్లు. ఏందో వెరైటీగా ఉన్నాయి ఇవి. చూద్దాం ఇవేం చెప్తారో కనుక. అన్న ఏం చెప్పావు అన్న జత? ఈ 2 34.5. 34,500 అయితే చెప్తాను అంటే ఈ జత మీద. పట్టినావా? ఎప్పుడు పట్టుకొస్తే 24,500 అయితే చెప్తానండి. 24,500 అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో. ఈ 2 పొటేల్ని 24,000, 24 రూపాయలు అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. పొటేన్లా గొర్రెలు. ఏది బ్రదర్ ఇవి? పొటేన్లా గొర్రెలా? పొటేన్లేనా? ఏ ఊరు పొటేన్లు ఇవా? పొన్నూరు పొటేన్లా? ఫ్రెండ్ చూస్తే ఇవైతే పొన్నూరు పొటేన్లు అంట. ఇక్కడ పీలర్ లోకల్ వచ్చే పిల్లలు అయితే కాదు, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ పొటేన్లు. ఇవైతే ఎంత ఏజ్ ఉంది? ఇవి ఎంత ఏజ్? 1.5 సంవత్సరం ఉంది ఒక్కోదానికి. ఎంత వెయిట్ పడతాయా? లైవ్ వెయిట్ 48 ఉన్నాయి. మటన్ ఎంత పడుతుంది? 25 కిలోలు మటన్. ఓకే ఫ్రెండ్స్ చూసే 25-24 కిలో మటన్ పర్పస్, 45 కిలో లైవ్ వెయిట్గా చెప్తానండి. ఎంత చెప్తాను జత? 42. 42,000 2 కలిపి. ఫ్రెండ్స్ చూసే 42,000 అయితే చెప్తానండి. ఈ 2 42,000 అయితే చెప్తున్నాడు. ఈ 2 42,000 అయితే చెప్తున్నాడు అనమాట. నాపత్తి 2,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కోటి వచ్చి 21,000గా చెప్తానండి. 21,000గా చెప్తున్నాడు. ఒక్కోటి 21,000 రూపాయలు చెప్తున్నాడు. 25 కిలో మటన్ పర్పస్లో వస్తే చెప్పడం 21,000 అయితే చెప్తాను అనమాట. ఇవేం చెప్పావు బ్రదర్? 2 కలిపి జత 30,000. ఈ 2 జత వచ్చి 30,000గా చెప్తానండి. 30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 30,000 రూపాయలు చెప్తాడు. ఒక్కోటి 15,000 రూపాయలు చెప్తాడు. ఏ ఊరు నుంచా? సిటిఎం నుంచా? ఓకే ఫ్రెండ్స్ చూస్తే అది వచ్చి అదే 30,000. ఇవి వచ్చి 40,000 పైన అయితే చెప్తున్నాడు. వ్యాపారం మీ మామూలుగా ఉంటాయా మీ దగ్గర? కంటిన్యూగా ఉంటాయా? ఫోన్ నెంబర్ చెప్తారా? 6305 459 859. ఏ ఊరు బ్రదర్? సిటిఎంఏ. ఓకే నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను. ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేసుకోండి. ఓకే నాదా ఎల్కేఎస్ ఛానల్ బ్రో, ఎల్కేఎస్. అదే ఫ్రెండ్ ఇక్కడైతే ఇంకొక టాప్ క్వాలిటీ పొటేల్ పోయింది మన అంకుల్ దగ్గర. ఆ పొటేల్ కంటిన్యూగా అతని దగ్గర తీస్తాం అనమాట మనము. ఇప్పుడు ఆయన దగ్గర ఏం పట్టాడు ఏమైతే ఆ పొటేల్ని అయితే కనుక్కుందాము. సో వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇదైతే చూడాల్సిందే మనం ఖచ్చితంగా. హాయ్ ఇప్పుడు వచ్చినావు, ఎప్పుడు పట్టాను నాకు తెలియలా. ఇప్పుడేనా పట్టిందే? ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ నెల్లూరు జుడిపికి వస్తుందండి ఇది. చూడొచ్చు నా అంకుల్ ప్రతి ఒక్క వారం తెస్తానే ఉంటాడు. ఈ వారం కొంచెం లేట్గా అయితే తెచ్చినాడు అనమాట. చూద్దాం ఈ పొటేల్ని చూడండి ఒకసారి నీట్గా ఏం చెప్తాడో కనుక్కుందాము. నెల్లూరు జుడిపినే ఇది కూడా. ఎంత వయసు పిల్ల? ఎంత ఏజ్ ఉంది ఇది? ఏం కొంచెం ముదురుతున్నట్టుందా? 6 బుల్లు అంటే 2 ఏళ్ళు అయిందా? 2.5 సంవత్సరమా? 2 ఏళ్ళు అయింది. ఎంత వెయిట్ ఎంత పడుతుంది? 35 కిలోలు పడుతుందా మటన్? 30-35 కిలోలు మటన్ పర్పస్కి చెప్తానండి. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 60, 55, 60 కిలోలు ఆ విధంగా పడవచ్చు అనుకుంటున్నాను. ఏం చెప్పావు అంకుల్? రేట్ ఏం చెప్పావా? 31. 31,000 అయితే చెప్తానండి చెప్పడము.
31 అయితే చెప్తున్నాడు, చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది. 31,000 అయితే చెప్తున్నాడు, 35,000 అయితే చెప్తున్నాడు అండి. చూడొచ్చు 35 కిలోలుగా పడుతుంది అంటున్నాడు, కాస్త ఇటు అటు పడుతుంది. చెప్పడము 31, 32 అట్లా చెప్తున్నాను అనమాట. సో వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఏం చెప్పావనా? కొన్నావా అమ్ముతాడవా? అమ్ముతాడు. 18,500 అయితే చెప్తున్నాడు. ఇది 18,500 అయితే చెప్తున్నాడు. 18 అయితే 500 రూపాయలు అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. మా మామ తీసేసిన అప్పుడే అమ్మేసినాడు, అమ్ముకోపోతున్నాడు ఆయన చక్కగా. వ్యాపారం అయితే ఉంది, అడుగుతూ ఉంటారు. అంతా 1 ఇయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది, సంవత్సరం పిల్ల. ఒక 18-19 కిలో 20 కిలోల లోపల పడవచ్చు మటన్ పర్పస్ అయితే. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి 30-35 కిలోలు అట్ట పడుతుందండి. అదైతే వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి. ఎన్ని కిలోలు పడుతుందా? ఒక 20, 18 నుంచి 20 కాడికి పడవచ్చు. అది 18-20 కిలో లైవ్ వెయిట్ పడుతుంది. 21,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంది. ఒక వాళ్ళు అడగడం అయితే కాస్త ఇటు అటు పెడతారు అనమాట. 18-19 పెడతారు ఫ్రెండ్స్. అది చూశారు కదా, ఈ వారం మార్కెట్లో ఏమొచ్చాయి, పెద్ద పొటైన్లు అయితే చూసినాము. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటాను. నెక్స్ట్ మేకలకు సంబంధించి వీడియో అయితే చేద్దాం.